బాగా పాడాను కదా నేను. నాకు ఇలాంటివి నచ్చవు. నీకొకటి చెప్పాలి, నేను చావులో కూడా నీకు తోడొస్తాను. అవునా? నువ్వు రాకపోయినా నేను తీసుకెళ్తానులే. బా చెప్పవే పొద్దునే అలారం లాగా. హలో, నేను బేగంపేట పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నానండి. ఫోన్ మీ దగ్గర ఉందేంటి? ఇక్కడ ఒక అమ్మాయికి యాక్సిడెంట్ అయింది. నైట్ 2:30కి అనుకుంటా ట్రక్ను గుద్దేసింది. తల చిట్లిపోయి బ్లడ్ ఎక్కువ పోవడం వల్ల స్పాట్లో చనిపోయింది. ఇంతకీ మీరు తనకి ఏమవుతారు? ఎమర్జెన్సీ కాంటాక్ట్లో ఈ నెంబర్ ఉంది. హలో 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 హలో. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ డియర్ ఆపు ఆపు, ఇంకా 1 minute ఉంది. మనం కలిసాక ఇది 4th బర్త్డే తెలుసా? 4th కాదు, నీ బొంద 5th బర్త్డే. హే వెయిట్ 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 1 2 3 హ్యాపీ బర్త్డే. పుయ్యకే పుయ్యకే అంజే, పుయ్యకు పుయ్యకు. ఏయ్ పట్టుకో చూద్దాం. చూడండి చండాలంగా చేసి పడేసావు. తన్నాను అనుకో, వెళ్ళి పంజగుట్లో పడతావు. కొంచెం మెల్లగా దన్నవా, మీరుపేటలో పని ఉంది. నిన్ను హే రికార్డ్ అవుతుంది రికార్డ్ అవుతుంది. నో స్టిల్ ఇవ్వు. ఈ ప్రపంచంలో ఎవరి దగ్గర లేనిది నా దగ్గర ఉంది. ఏంటో చెప్పుకో చూద్దాం. ఏంటి కొవ్వా? కాదు. తిక్క కాదు. మరేంటి?
అంజలి నేనంటే అంత ఇష్టమా అర్జున్? నీకు అర్థం కానంత అర్థం లేని ప్రేమ ఉంది అంజలి. ఎప్పుడు నాతోనే ఉంటావుగా. చావులో కూడా నీతోనే వస్తాను. నువ్వు రాకపోయినా నేను తీసుకెళ్తాను అర్జున్. ఆ? అరే మామ తెలిసిందా? అది అంజలి. ఆ, అక్కడికే బయలుదేరుతున్నా. పట్టుకో చూద్దాం. ఏ అర్జున్, నో 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 నో. ప్రపంచంలో దెయ్యాలు అనేవి ఉండవు. ఎవరైనా చనిపోయే ముందు గట్టి నమ్మకంతో మాట ఇచ్చారో ఆ ఆత్మలు వాళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి వస్తాయి. ఒకవేళ ఆ మాట మంచి అయితే దేవుడు అంటాం, లేకపోతే దెయ్యము అంటామమ్మా. హాయ్, హలో బాస్, కొంచెం పక్కకు జరుగు, లోపలికి వెళ్తాను. ఏంటిది, ఇల్లులా లేదు, సంతలా ఉంది. ఎవరైనా హెల్మెట్ ఇక్కడ పెడతారా? టేబుల్ మీద పెడతారు. షర్ట్స్ ఇక్కడ వేస్తే హ్యాంగర్ ఫీల్ అవ్వదా? ఈరోజు నా బర్త్డే అని గుర్తే లేదు కదా. హెడ్ ఫోన్స్ ని వాడేటప్పుడు చెవిలో పెట్టుకోవాలి, లేదంటే ల్యాప్టాప్ పక్కన పెట్టాలి. కష్టపడి చదివేవాడు కూడా ఇలా పడేయడు. ఇదొకటి. ఈ చెత్త ఏందో, ఈ గోలేందో. ఏంటి ఈ ఛానల్ పిచ్చా? నువ్వేంటి అక్కడ నిలబడ్డావు? వచ్చి ఇక్కడ కూర్చో. ఏంటే, పూజ గదిలో ఉన్నావా దేవ గదిలో ఉన్నావా? ఇది పెదబాబు గారి ఏమైంది? ఆ, ఏం లేదు. మరి దేవుడి గదిలో ఎండిన పూలు తీస్తున్నట్టు అంత సుకుమారంగా పనులు ఏమన్నా తాగడానికి? నువ్వు కూర్చో, నేను తీసుకొస్తా. పాత పేపర్లు తీయడానికి కూడా ఇంతసేపా? గబగబా కానీ. చావులో కూడా నీతోనే వస్తాను. నువ్వు రాకపోయినా నేను తీసుకెళ్తాను అర్జున్. చనిపోయే ముందు గట్టి నమ్మకంతో మాట ఇచ్చారో ఆ ఆత్మలు వాళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి వస్తాయి.
నాకు ఇచ్చిన మాట మర్చిపోయావా అర్జున్? చెప్పు అర్జున్. నా మీద డిపెండ్ అయ్యి మా అమ్మా నాన్న ఉన్నారు. అలా అని వాళ్ళని అన్యాయం చేయలేను కదా. మరి చావులో తోడొస్తానని మాటిచ్చావు? అంటే చనిపోతేనే నీ మీద ప్రేమ ఉన్నట్టా? మరి కాదా? No! అర్జున్, కాఫీ ఎంతసేపు? పొద్దున్నుంచి ఎందుకు అలా ఉన్నావు? కాఫీ ఎలా ఉంది? కాఫీ కాఫీలానే ఉంటుంది. టాపిక్ డైవర్ట్ చేయకు. అలా ఏం లేదు, మామూలుగానే ఉన్నాను. నీకు గుర్తుందా లాస్ట్ ఇయర్ నువ్వు నా కోసం ఆ రాజేష్ని కొట్టావు? నైట్ బర్త్డేలో సూపర్గా ఎంజాయ్ చేసాం కదా. నైట్ నాకు యాక్సిడెంట్ అయినట్టు కల వచ్చింది. అమ్మో, ఇంకేంటి అర్జున్ సంగతులు? ఏం మాట్లాడలేదు నువ్వు. నేనే పిచ్చిదానిలా వాగుతున్నాను అప్పటి నుంచి. చెప్పు అర్జున్, మనమిద్దరం ఇలానే మినిమం 100 years కలిసి బతకాలి. నాకు ఒక మాట ఇచ్చావు కదా అర్జున్, గుర్తుందా? చెప్పు. మర్చిపోయావు కదా? ఈవినింగ్ మన రెగ్యులర్ ప్లేస్లో కలుద్దాం అనుకున్నాము, గుర్తుందా? కలుద్దాం, దాందేముంది? నీకో విషయం తెలుసా అర్జున్? పూర్వకాలంలో భర్త చనిపోతే భార్య కూడా చనిపోయేదంట. కానీ ఏ కాలంలో కూడా భార్య చనిపోయినప్పుడు భర్త చనిపోలేదు. హెడ్ఫోన్స్ని వాడేటప్పుడు చెవిలో పెట్టుకోవాలి, లేదంటే ల్యాప్టాప్ పక్కన పెట్టాలి. ఎవరైనా హెల్మెట్ ఇక్కడ పెడతారా? టేబుల్ మీద పెడతారు. హలో బాస్, కొంచెం పక్క జరుగు, లోపలికి వెళ్తాను. ఏంటిది ఇల్లులా లేదు సంతలా ఉంది. నాకు ఒక మాట ఇచ్చావు కదా అర్జున్, గుర్తుందా? పొద్దున్నుంచి ఎందుకు అలా ఉన్నావు? ఈవినింగ్ మన రెగ్యులర్ ప్లేస్ లో కలుద్దాం అనుకున్నాము, గుర్తుందా? రెగ్యులర్ ప్లేస్ లో కలుద్దాం అనుకున్నాము, గుర్తుందా? అంటే తను నన్ను ఇప్పుడు అక్కడ కలిసిద్దా? ఆర్డర్ ఇచ్చావా? లేదు.
అసలుకి ఏది నిజమో ఏది అబద్ధమో అర్థం అవ్వట్లేదే. పొద్దున మా ఇంటికి వచ్చి ఇక్కడికి రమ్మన్నావు కదా, నీకోటి చెప్పాలి నేను. వాట్? నేనా? నువ్వు కదా నన్ను రమ్మంది. హలో హలో, నేను బేగంపేట పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నాను. హలో యాక్సిడెంట్ అయింది. ఎమర్జెన్సీ కాంటాక్ట్లో ఈ నంబర్ ఉంది. హలో, పక్క జరుగుతావా? కొంచెం లోపలికి వస్తాను. ఏమైంది నీకు? ఏం లేదు. నాకు ఒక మాట ఇచ్చావు, గుర్తుందా అంజలి? నన్ను నమ్ముకొని మా అమ్మ నాన్న ఉన్నారు. మరి చావులో కూడా తోడొస్తానన్నావు. మరి చనిపోతేనే ప్రేమ ఉన్నట్టా? మరి కాదా? కాఫీ మర్చిపోయావా? ఆ? ఎప్పుడు ఇంతే నువ్వు. ఈవినింగ్ మనం వెళ్ళే ప్లేస్కి వెళ్దాం అనుకున్నాగా, ఇంకా రెడీ కూడా అవ్వలా. ఆర్డర్ ఇచ్చావా? పొద్దున మా ఇంటికి వచ్చి నువ్వు ఇక్కడ రమ్మన్నావు. వాట్? నేనా? నువ్వు కదా నన్ను ఇక్కడ రమ్మని చెప్పింది. చూసావా, ఇంతమంది అబ్బాయిలు మాటిచ్చారు, ఎవరైనా మాట నిలబెట్టుకున్నారా? మరి మీ అమ్మాయిలు ఏమైనా తక్కువ? మీరేం చేశారు? వెళ్ళి మొహం కట్టుకొని వచ్చారు. మీ అబ్బాయిలు అందరూ ఇంతే. ఓ అని మాట ఇచ్చేయడం కాదు, నిలబెట్టుకోవాలి. నువ్వెందుకు నా కోసం చనిపోయావు? అంటే చనిపోతే నీ ప్రేమ నీ ఒక్కరిదే నా ప్రేమ, వాళ్ళెవరిది కాదా? వీళ్ళందరూ నిజంగా ప్రేమించారో లేదో నాకు తెలీదు. నాకు తెలిసిన ప్రేమ నీతో కలిసి ఉండటం, అందుకే చనిపోయా. చచ్చాక ప్రశాంతంగా నరకానికి పోక ఈ ఆడుకోవడాలేంటి? చూడు చూడు, వాడు ఇప్పుడే అక్కడ ప్రపోజ్ చేశాడు. అబ్బా, ఎవరు చూడలే కదా? లేదు. నీతో ఒకటి చెప్పాలి నేను. ఏంటి? నీతో నేను లైఫ్ లాంగ్ తోడుంటాను, చావులో కూడా. ఎంత అవసరంలో ఉన్నా ఇలా చేయడం కరెక్టేనా బాసు? భయం ఎందుకు? అయినా మనం కొట్టేసేది భగవంతుడి దగ్గర కాదు, ధనవంతుడి దగ్గర. ఒక్కసారి కొట్టేస్తే అవసరం, కానీ ప్రతిసారి కొట్టేస్తే వ్యసనం. మనది అవసరమే కానీ వ్యసనం కాదు. కానీ మన ఈ ప్రశ్నకి, పరిస్థితికి, అవసరానికి కారణం మాత్రం కేవలం డబ్బే.